ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఇవాళ జరిగిన విచారణలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద్ గౌడ్ కూడా దాఖలు చేసిన 2 పిటిషన్లతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వివేకతో కలిసి పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపైన పిటిషన్ వేయగా మరో 7 పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లు జత చేసి ఫిబ్రవరి 10న సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సమయంలో రీజనబుల్ టైం అంటే ఏంటి? 10 నెలలు రీజనబుల్ టైం కాదని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముకుల్ రోహత్తి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యం నామసుందరం వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బీఆర్ఎస్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాది హాజరు కాలేదు. దీంతో మార్చి 4కు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కు ఎంత సమయం కావాలి? రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకా? ఇలా సమయాన్ని వృధా చేసి ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి? ఎంత సమయం కావాలో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.